మరి ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు. మరి ఏం పేరు అండి? నా పేరు రాంబాబు అండి. ఎక్కడి నుంచి? పేరు అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీ. ఏ జిల్లా? అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము ఢిల్లీకి వెళ్తాం. ఏ పని మీద వెళ్తున్నారండి? ఇట్లా ప్రత్యేక రైళ్లు పెట్టి బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే మేము బీసీ రిజర్వేషన్ సాధించడం కోసం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి మా మంత్రులు, బీసీ శాఖ మంత్రులు మా పొన్నం ప్రభాకర్ గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరం కలిసి మేము ఢిల్లీ జంతర్ మంతర్లో మరి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మరి రేపొద్దుట మొత్తం బీసీల పక్షాన బీసీ జనగణన కానివ్వండి, బీసీ రిజర్వేషన్ కానివ్వండి 42% సాధించడం కోసం మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు మరి భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటను పోషించుకునే నిమిత్తం ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము కూడా ప్రభుత్వం తరఫున మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మరి జారీ ఆదినారాయణ గారు కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి తీసుకొని మేమంతా కలిసి రేపు ఉదయం ఖచ్చితంగా మరి ఢిల్లీలో కార్యక్రమం చేయడానికి సన్నద్ధంగా వెళ్తా ఉన్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒకవేళ 42% బీసీ రిజర్వేషన్కి సహకరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పార్టీ పక్షానైనా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా బీసీలంతా రాహుల్ గాంధీ గారి పక్షాన రేపు జరగబోయే మరి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలు ఏకమై రాహుల్ గాంధీ గారి పక్షాన నిలబడదలుచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పదలుచుకున్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రికి చేయదలుచుకుని బీసీలు వాళ్ళంతా దేశవ్యాప్తంగా ఏకమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. జై కాంగ్రెస్.